Hello everyone, welcome to UDK Electrical Industries. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఎల్ఈడి ఇండోర్ అండ్ అవుట్డోర్ టోటల్ ఎంటైర్ కస్టమైజేషన్ కూడా మన దగ్గర రెడీ అవుతుంది. అవైలబుల్ ఇన్ సంగారెడ్డి. ఇక్కడ మన సంగారెడ్డి విద్యానగర్ రోడ్ నెంబర్ 3 లో ఫ్యాక్టరీ లొకేషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాతో టైఅప్ అవ్వచ్చు. ఓన్ బ్రాండింగ్ ఉంది. యూడికే ఇస్ ద అవర్ ఓన్ బ్రాండింగ్. ఇంకా 2-3 మల్టిపుల్ ఆఫ్ బ్రాండ్స్ మన దగ్గర ఆల్రెడీ టీఎం చేయించడం జరిగింది. అవి కూడా వెరీ సూన్ అవి కూడా మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ మన దగ్గర ఇప్పుడు ఓఈఎం చేస్తున్నది 200+ కంపెనీస్ కి మనం ఆల్రెడీ ఓఈఎం చేస్తున్నాము. మనం రెగ్యులర్ గా లీడింగ్ ఇన్ మార్కెట్ టెండర్స్ కానీ వీటికి సంబంధించి గవర్నమెంట్ సప్లైస్ ఎక్కువ మనం చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గరికి ఒకసారి మన ఇక్కడ ఫ్యాక్టరీకి విజిట్ అవ్వండి. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 to 200, 300 ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎవ్రీ మంత్ మనం 2-3 నెంబర్స్ కొత్తవి యాడ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం మనము. దానిలో మనకి కమర్షియల్ సెక్టర్ లైట్స్, ఫ్యాన్సీ లైట్స్, నెక్స్ట్ ఇంకా మనకి స్ట్రీట్ లైట్స్, ఫ్లడ్ లైట్స్, కమర్షియల్ లైట్స్ లో ఈ స్ట్రీట్ లైట్స్ అండ్ ఫ్లడ్ లైట్స్ అండ్ ప్రీమియం మోడల్, ఎకో మోడల్ మార్కెట్ లో మేము ఇచ్చే ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఇవ్వని ప్రైస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. షాప్ రిటైలర్ మనకి ఇక్కడ రిటైలర్స్ కి కానీ మన కానీ కంపారిజన్ చేస్తే రిటైలర్స్ ఒకవేళ తక్కువ ఇవ్వగలుగుతున్నారు అంటే అది నాన్ వారంటీ మెటీరియల్ మాత్రమే అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి తీసుకోండి. మన దగ్గర వారంటీ క్లెయిమ్ అప్ టు 5 years వరకు మనం ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ఓన్ ఎల్ఈడి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ప్రీమియం ఎల్ఈడీస్ నేను మీకు మొత్తం అన్ని మన దగ్గర ఉన్న వెరైటీస్ నేను మీకు చూపిస్తాను చూడండి. హైబే లైట్స్ ఇదొకటి మనకి హైబే లైట్స్. ఇది ఆల్మోస్ట్ మనం ప్రతి ఇండస్ట్రియల్స్ కి మనం యూజ్ చేసే హైబే లైట్స్ ఇవన్నీ చూడండి. ఇది దీని క్వాలిటీ కానీ దీని ప్రీమియం కానీ ఎలా మనం రెడీ చేస్తాం. ఇది 200 watt హైబే లైట్స్ కమర్షియల్. ఈవెన్ వీఆర్ బిఐఎస్ సప్లయర్, బిఐఎస్ అప్రూవ్డ్ సప్లయర్స్. డ్రైవర్స్ కానీ ఇక్కడ వచ్చే ఎంసీపీసీబీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మనం ఈ బిఐఎస్ అప్రూవ్డ్ డ్రైవర్స్ కానీ పీసీబీస్ కానీ వాడడం జరుగుతుంది. ఈవెన్ ఈ పీసీబీ కూడా మన పీసీబీ ఎల్ఈడి కూడా ఇన్ హౌస్ లో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసేది. నెక్స్ట్ సోలార్ లైట్స్. ఈవెన్ మనం సోలార్ లైట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. ఈ సోలార్ ప్యానల్స్ కానీ వీటికి సంబంధించి 50 watt, 30 watt, నెక్స్ట్ 100 watt, 150 watt సోలార్ లైట్స్. ఛార్జింగ్ ఏం అవసరం లేదు, దీనికి ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే అండి. ఇక్కడ మనకి ప్యానల్ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, దీన్ని మనము జస్ట్ ఎండర్ ట్యూబ్ పెట్టేస్తే ఈ సపోర్టింగ్ రాడ్ తీసుకొని డైరెక్ట్లీ సపోర్టింగ్ రాడ్ తీసేసుకొని దీనిలో పెట్టేసుకొని ఈ స్క్రూస్ తీసేసి డైరెక్ట్లీ దీనిలో పెట్టేసి సెట్ చేసుకొని ఎవరైతే ఆ పవర్ లేని ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఆఫ్ గ్రిడ్ ఏరియాస్ ఉంటాయో ఆఫ్ గ్రిడ్ ఏరియాస్ లో ఇది వాడుకోవచ్చు. ప్రైస్ కూడా మార్కెట్ లో ఇచ్చేదానికన్నా డెఫినెట్లీ ఛాలెంజ్ యూ దట్ తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మేము జస్ట్ 4000 రూపీస్ లోనే ఇస్తున్నామండి. 90 watt ఇది 90 watt 2 years వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది సోలార్ దాంట్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్ట్రీట్ లైట్స్ లో ఒకసారి చూడండి. ఈ 50 watt స్ట్రీట్ లైట్స్ ఓన్లీ 50 watt స్ట్రీట్ లైట్స్ వచ్చేసి మనకి ఈవెన్ ఇందులో వామ్ వైట్ కూడా చేయడం జరుగుతుంది. మనకి పీసీబీ వామ్ వైట్ కావాలంటే వామ్ వైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, IP66 రేటింగ్ బిఐఎస్ స్టాండర్డ్స్ తో మనం రెడీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆల్ టైప్ ఆఫ్ 26 watt 36 watt జీపీస్ కానీ గ్రామ పంచాయత్ కానీ ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే డైరెక్ట్లీ మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు డెఫినెట్లీ మొత్తం ప్రతిదీ కూడా ఓఈఎం ప్రైస్ విత్ గ్యారంటీ బిఐఎస్ స్టాండర్డ్స్. మేము ఇక్కడ మార్కెట్ లో బయట నుంచి తీసుకొని మనం చేయడం అనేది జరగదు. ఎక్కడైతే ఓన్లీ పీసీబీ ఈ డ్రైవర్ ఇనోస్ లో మనకి రెడీ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. IP66 రేటింగ్ సంబంధించిన డ్రైవర్స్ మాత్రమే మనం వాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను చూడండి. ట్యూబ్ లైట్స్ లో చూడండి ఒకసారి. ఆల్ కలర్ ట్యూబ్ లైట్స్ కూడా మనం రెడీ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎల్ఈడి ఇన్సైడ్ ఎల్ఈడి లోపల మనము ఈ ఎల్ఈడి అనేది ప్లేస్మెంట్ అనేది ఇట్లా చేయడం జరిగింది. దీంట్లో ఎనీ టైప్ ఆఫ్ కలర్ కస్టమర్ కి ఒకవేళ ఇప్పుడు మీకు కనబడుతున్న కలర్ కాకుండా వేరే ఏ కలర్ అడిగినా ఈవెన్ బల్క్ క్వాంటిటీ అయితే మనం ఆ పీసీబీ కూడా రెడీ చేస్తున్నాము. ఆ రెడీ చేసి దానికి తగ్గట్టు మనము కస్టమర్స్ కి సప్లై చేస్తున్నాం విత్ వారంటీతోని. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఏం లేవు మన దగ్గర. కంపేర్ టు దట్ మీరు బయట కంపేర్ చేసుకొని మన దగ్గరికి రండి. ఎందుకంటే మన ప్రైజెస్ మీకు తక్కువ అనిపించాలి అంటే బయట మార్కెట్ లో ఒకసారి తెలుసుకుంటే మార్కెట్ తర్వాత మన దగ్గరకు వస్తే డెఫినెట్లీగా మీకు ఈ ప్రైస్ అనేది మీరు ఇక్కడ 50% ఫ్లాట్ డిస్కౌంట్ తో తీసుకోవచ్చు. అలా మేము ప్రైజెస్ అనేటివి మేము ఇక్కడ రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ మన దగ్గర రోప్ లైట్స్. ఈవెన్ రోప్ లైట్స్ కూడా మన దగ్గర చూడొచ్చు. అందరూ ఇప్పుడు యూజ్ చేస్తున్న రోప్ లైట్స్ తోని మనము చూసుకున్నట్టయితే రెగ్యులర్ గా 8 mm రోప్ లైట్స్ ఉన్నాయి మన దగ్గర. రిమైనింగ్ 6 mm రోప్ లైట్స్ ఉన్నాయి. 12 mm రోప్ లైట్స్ కూడా ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ రోప్ లైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.
అవి కూడా మీరు చూసుకోవచ్చు రోప్ లైట్స్. అండ్ ఫ్లడ్ లైట్స్ కి వచ్చేసి అయితే మన దగ్గర 2 రకాల ఫ్లడ్ లైట్స్ ఇస్తున్నాము. ఒకసారి చూడండి. ఈ ఫ్లడ్ లైట్ వచ్చేసి మనకి 100 వాట్ ఫ్లడ్ లైట్ అండి. దీనిలో మనకి ఇక్కడ మీకు కంపెనీ ఒకవేళ రిజిస్టర్డ్ కంపెనీ అయితే ఓఈఎం చేస్తున్నాము. మీకు ది బెస్ట్ ప్రైస్ లో B2B ప్రైజెస్ ఇస్ డిఫరెంట్. మీరు ఒకసారి నాకు కింద మాట్లాడుతున్న నంబర్ కి మాకు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు B2B బల్క్ ప్రైజెస్ లో మీరు టార్గెట్ చేయాలి అనుకుంటే కస్టమర్స్ ని, మేము మీకు బెస్ట్ ప్రైస్ లో ఈ ఎకో మోడల్ ఎకో సిరీస్ అనేది ఇస్తున్నాము. మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ప్రైస్ మన దగ్గరనే అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో 2 మోడల్స్. ఒకవేళ హైమాస్ పోల్స్ కి యూజ్ చేసే హై క్వాలిటీ లైట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మేము ఇది ఈ ఏదైతే ప్రీమియం మోడల్ ఉందో ప్రీమియం మోడల్ ని సజెస్ట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇది ప్రీమియం మోడల్. ఇది ఒకటి ఇట్లా ఎలా ఉంది అనేది, ఇది ఒకటి ప్రీమియం మోడల్ లైట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మేము ఇది ఈ ఏదైతే ప్రీమియం మోడల్ ఉందో ప్రీమియం మోడల్ ని సజెస్ట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇది ప్రీమియం మోడల్. ఇది ఒకటి ఇట్లా ఎలా ఉంది అనేది, ఇది ఒకటి ప్రీమియం మోడల్ లైట్స్. మన దగ్గర ఈవెన్ బొలార్డ్ లైట్స్ కానీ 200 ఆఫ్ నంబర్ వెరైటీస్ ఆఫ్ లైట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రజెంట్. మన దగ్గర ఇప్పుడు ఇండస్ట్రియల్ లైట్స్ లో చూసుకున్నట్టయితే, ఇంకా మీరు ఒకసారి నేషనల్ హైవేస్ లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే ఆర్ నాట్ గో విత్ ద రెగ్యులర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ తో వెళ్ళారండి. ఎందుకు అని అంటే రెగ్యులర్ స్ట్రీట్ లైట్స్ లో కంపేర్ చేస్తే అనేది హీట్ సింక్ ప్లేట్ కానీ దానికి సంబంధించింది దీంట్లో అనేది చాలా హెవీగా ఉంటుంది. ఈ హెవీ మెటీరియల్ ఓన్లీ మనకు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు యూజ్ చేసే లైటింగ్ అండి. ఇది మేము రెగ్యులర్ గా ఇది గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించిన టెండర్స్ ని బీట్ చేయడానికి యూజ్ చేసేటివి సంబంధించిన లైట్స్ అండి. ఇవన్నీ స్ట్రీట్ లైట్స్, బట్ ఇవి సిఓబి మోడల్, చిప్ ఆన్ బోర్డ్ కాన్సన్ట్రేటెడ్ లైట్స్ అనమాట. ఇవి చాలా హెవీగా ఉంటాయి లైటింగ్. మన డొమెస్టిక్ లో యూజ్ చేయరు. రెగ్యులర్ గా కమర్షియల్ సెక్టర్ లో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి కూడా మేము రెడీ చేయడం జరుగుతుంది. ఇందులో చూడండి, ఇవి వచ్చేసి ఫ్లడ్ లైట్స్ లో మనకి 2 మోడల్స్. జర్మన్ మేడ్ చిప్ ఒకటి యూజ్ చేస్తున్నాము, అది హైమాస్ లైట్స్ కి యూజ్ చేస్తున్నాము. ఇండియన్ మేడ్ వచ్చేసి మనం ఇది మనమే వాడుతున్నాము. ఇది ఇండియన్ మేక్ వస్తుంది. ఇంట్లో ఎకో మోడల్ తో కంపేర్ చేస్తే 50% తక్కువ దీంట్లో ఉంటాయి. ఎకో మోడల్ ఏంటంటే ప్రీమియం మోడల్, 5 years వారంటీ. దీంట్లో వచ్చేసి షెల్ వచ్చేసి టోటల్ ఇండియా షెల్. సో కొంచెం జర్మన్ మేడ్ చిప్ వాడినాం దీనిలో, ఎందుకంటే దీంట్లో అక్కడ నుంచి మనకి ప్రీమియం గా సప్లయర్ పీసీబీ సప్లై చేయడం మనకి అదొక అడ్వాంటేజ్ గా తీసుకున్నాము. ఎందుకంటే మనం 5 years వారంటీ ఇస్తున్నాం కాబట్టి ఆ రిస్క్ మనం జర్మన్ మేడ్ త్రూ తీసుకున్నాము. ఇది వచ్చేసి 2 years 3 years వారంటీలో మనం పీసీబీ రెడీ చేయించాము. ఇది మన ఓన్ మేక్. ఇది కూడా మనకి 3 years వారంటీ ఇవ్వగలుగుతున్నాం మేము మార్కెట్ లో. సో మనం పీసీబీస్ కూడా రెడీ చేయడం జరుగుతుంది కదా మన దగ్గరనే. సో ఈ పీసీబీస్ అండ్ డ్రైవర్ పార్ట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో మనం ఈ కాంపోనెంట్స్ అనేవి కొన్ని సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏమో మనం రెగ్యులర్ గా ఇండియాలో కొన్ని ఏవైతే రెడీ చేస్తున్నారో ఆ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కంపెనీతో టైఅప్ అయ్యి అవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వచ్చి మీకు ఒకవేళ బల్క్ క్వాంటిటీలో ఈ హౌసింగ్ షెల్స్ కనుక మీ దగ్గర ఉండుంటే, ఏవైతే ఈ షెల్స్ మీ దగ్గర ఉన్నాయో ఆ షెల్స్ కి సంబంధించి లోపల పీసీబీ గానీ డ్రైవర్ గానీ పాడైపోయి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇది ఏదైతే షెల్ ఉంది ఇది కాస్ట్లీ. ఏదైతే ఈ షెల్ కి సంబంధించి ఇప్పుడు మనం మీ దగ్గర ఓన్లీ అన్యూజ్డ్ గా ఉండుంటే దీనికి సంబంధించి రీబ్రాండింగ్ కూడా యూడీకే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది విత్ వారంటీతోని. ఈవెన్ మీకు డౌట్ రావచ్చు, IP66 రేటింగ్ ఉంటది కదా, మరి మేము చేసినాక దాంట్లో గ్యాస్ కట్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చింది అంటే ఈవెన్ అది గ్యాస్ కట్ ఇష్యూస్ కి సంబంధించి కూడా మనం అవి చేయడం జరుగుతుంది. ఈ ఎకో మోడల్ లో కూడా ఉంది, ప్రీమియం మోడల్ లో కూడా చేస్తున్నాము. ఒకసారి ఒక శాంపుల్ మన కంపెనీకి కనుక తీసుకొని వచ్చి మన స్టాఫ్ తో మాట్లాడితే దానికి సంబంధించి మనం ఎలాంటిదైనా సరే, ఇప్పుడు టెంట్ హౌసెస్ కానీ వీటికి సంబంధించి కొన్ని ఎఫర్ట్ చేయలేకపోతారు. ఈవెన్ వాళ్ళకి కూడా మనం సర్వీస్ అంటే ఈవెన్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నుంచి హైయర్ లెవెల్ వరకు మొత్తం ఏదైనా సరే, ఇప్పుడు కంపెనీస్ లో మెయింటెనెన్స్ లలో మీకు చాలా షెల్ఫ్స్ ఖరాబ్ అయి ఉంటాయి. వీటిని చేయాలి అంటే ఎవ్రీవన్ దే ఆర్ రెడీ టు సప్లై న్యూ ప్రోడక్ట్. కానీ ఉన్న ప్రోడక్ట్ కి ఎవరైనా సరే రీబ్రాండ్ చేసి వారంటీస్ ఇవ్వడం అనేది ఎవరు చేయట్లేదు. సో మేము ఏదైతే గ్యాప్ ఫైండ్ అవుట్ చేసినామో దానికి సంబంధించి ఇది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి పీసీబీ డ్రైవర్ ఓన్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఇన్హౌస్ లో ఉంది కాబట్టి మినిమం క్వాంటిటీ, ఎందుకంటే బేర్ పీసీబీస్ అనేది బయట నుంచి వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మినిమం ఒక 50-100 మనకి షెల్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి రీబ్రాండ్ చేసి వారంటీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మన పీసీబీ డ్రైవర్ ఇప్పుడు మనం చెప్పినాం కదా ఎలా రెడీ అవుతాయని చూపిస్తాను, ఒకసారి రండి. సో ఇక్కడ మనకి పీసీబీస్ అనేటివి మనకు ఆ
ఆఫ్టర్ ఫ్యాబ్రికేషన్ తర్వాత, ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పీసీబీస్ అనేది రెడీ అవుతాయండి. సో ఈ పీసీబీస్ ని మనము ఎంత ఎంఎం తీసుకోవాలి, ఎంత వాడాలి, సో యాజ్ వీ హ్యావ్ ఎ టెక్నికల్ టీమ్, మేము యూజ్ చేసేది కూడా ఎలా యూజ్ చేస్తామంటే అక్కడ వచ్చే ఎల్ఈడికి సంబంధించి ఏ ఎల్ఈడి వాడాలి, దేనికి ఎంత క్యాపబిలిటీ ఆఫ్ కరెంట్ వాడాలి, డ్రైవర్స్ కి, ఇవన్నీ కూడా టెక్నికల్ టీమ్ R&D డిపార్ట్మెంట్ మా దగ్గర ఉన్నది, మొత్తం అంతా ప్రాపర్ గా రెగ్యులేట్ చేస్తారండి దీనికి కావాలని సంబంధించింది. ఈవెన్ పీసీబీస్, బేర్ పీసీబీస్ వచ్చేసి ఇలా ఉంటాయి మన బేర్ పీసీబీస్. ఒకసారి చూడండి, ఈ బేర్ పీసీబీస్ అన్ని మన దగ్గర ఇది 9 వాట్, 12 వాట్, 18 వాట్, 15 వాట్, ఇది మళ్ళీ 9 వాట్, ఇది ఒకటి వచ్చేసి 15 వాట్, 18 వాట్. సో ఈ బేర్ పీసీబీస్ అన్ని కూడా ఎంఎం చూడండి ఒకసారి, మీకు ఈ ఎంఎం అనేది మీకు కనబడుతుంది కదా, ఎంత ఎంఎం వాడాలి ఇది దీనికి సంబంధించి అని. మార్కెట్ లో ఏమవుతుంది అని అంటే మనకి ఎంత ఎంఎం వాడాలి దానికి నాలెడ్జ్ లేకుండా ఏదో బయట నుంచి పీసీబీలు తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేసి దానికి సంబంధించి మొత్తం అసెంబ్లింగ్ చేసుకొని ఆ బల్బులు తయారు చేయడం అలాంటిది అయితే మన దగ్గర లేదు. ఎందుకు అని అంటే మనం వీఆర్ రెప్యుటేటింగ్ ఒక 100-200 ప్లస్ ఆఫ్ క్లయింట్స్ కి మనం సప్లై చేస్తున్నాము మెటీరియల్స్, కాబట్టి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. ఈవెన్ ప్రైజింగ్ అనే మనకి ఏదైతే ఫస్ట్ మన అగ్రిమెంట్ లో తీసుకున్న ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోనే మొత్తం ఎంటైర్ మనం అగ్రిమెంట్ ఉన్న ఇన్ని డేస్ వరకు మనం అది చేయడం జరుగుతుంది. అండ్ ఈ పీసీబీస్ లో వచ్చేసి ట్యూబ్ లైట్ కి సంబంధించి కూడా ఈ పీసీబీస్ మన దగ్గరనే రెడీ అవుతున్నాయి. దీనికి ఎల్ఈడీస్ ఉంటాయి. ఇక్కడ ఎల్ఈడీస్ వచ్చేసి ఎల్ఈడీ రోల్ ఇలా వస్తుంది మనకి, సింగపూర్ నుంచి డైరెక్ట్ ఈ రోల్స్ వస్తున్నాయి. ఒక రోల్ వచ్చేసి 20,000 ఆఫ్ ఎల్ఈడి అనేటివి మనకి ఇందులో ఉంటాయి. ఈ ఎల్ఈడి కూడా మనము క్యాజువల్లీ ఇది LM సర్టిఫికేట్ LM 79 and 80 అండ్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కి సంబంధించినవి మాత్రమే వాడతాం. మన ప్రోడక్ట్లలో అవుట్డోర్ అన్ని కూడా మనం BIS వాడుతున్నాం. ఎందుకు అని అంటే ఈ BIS నాన్ BIS కేటగిరీ అయితే మనం IP66 రేటింగ్ గా వాడట్లేదు. ఎందుకు అంటే ఆల్ ఈ జెమ్ లో కానీ వీటికి సంబంధించిన ఈ మార్కెటింగ్ గవర్నమెంట్ సెక్టార్స్ కు వాడుతున్నా ఏవైనా సరే కానీ వీటికి అన్నిటికీ BIS స్టాండర్డ్స్ యూజ్ చేయాలి. అందుకే మనం ఇది వాడుతున్నాం. విత్ మీకు ప్రైజింగ్ కానీ ఈ దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఒకసారి మీరు కాల్ చేయండి. B2B ప్రైజెస్ ఎందుకు రివైల్ చేయట్లేదు అని అంటే B2B ప్రైజెస్ ఉన్నాయి, కన్స్యూమర్ ప్రైజెస్ ఇస్ ద డిఫరెంట్ అండ్ B2B ప్రైజెస్ ఇస్ ద డిఫరెంట్. ఈవెన్ కన్స్యూమర్ ఆల్సో గెట్ ద ఫ్యాక్టరీ ప్రైస్, బట్ ఇట్స్ సంథింగ్ ఎంఓక్యూస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి అమౌంట్స్ కానీ ఎట్లా తీసుకోవాలి అనేది కింద కాంటాక్ట్ నెంబర్ మేము క్లియర్ గా ఇస్తున్నాము. ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు బయట ఎస్టిమేషన్ చేసుకొని మన యూడీకేకి ఫ్యాక్టరీకి వచ్చి ఒకసారి అడగండి, మొత్తం కోడ్ తీసుకొని ఆఫ్టర్ దట్ మీరు డిసిషన్ తీసుకోండి. క్వాలిటీ తీసుకురండి, ఒక క్వాలిటీ చూడండి, ఆ క్వాలిటీ చూసినాక మీకు నచ్చకపోతే దెన్ యూ కెన్ గో విత్ ద అదర్ బ్రాండ్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ ప్రజెంట్ ఉన్న దాంట్లో మార్కెటింగ్ కి, డిస్ట్రిబ్యూషన్ కి, దానికి యాడ్స్ కి, దీనికి సంబంధించి కంపెనీస్ అన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రొడక్ట్ ప్రైస్ అనేది హైలీ ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ మేము మా మోటో ఏంటంటే డైరెక్ట్లీ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవుట్లెట్స్, డైరెక్ట్లీ కంపెనీ నుంచి అవుట్లెట్స్ మాత్రమే ఇస్తాం. మధ్యలో డిస్ట్రిబ్యూటర్, డీలర్, ఈ నెట్వర్క్స్, ప్రైస్ ఇంక్రీజ్, ఈ ఫ్యాక్టర్స్ అనేది కూడా ఎక్కడ మీకు రావన్నమాట. దీనికి సంబంధించి మేము డైరెక్ట్ షోరూమ్స్ వెరీ సూన్ మేము ఏపీ తెలంగాణలో కూడా స్టోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు పిక్ అండ్ ప్లస్ మిషన్ ఎవ్రీథింగ్, ఇది 4 head పిక్ అండ్ ప్లస్ మిషన్ ఎవ్రీథింగ్. మనకు దీనికి సంబంధించిన పీసీబీస్ మౌంటింగ్ కానీ యాజ్ పర్ ద సాఫ్ట్వేర్ కాపీ 120 వాట్ ఫ్లడ్ లైట్ కి సంబంధించి 12 వాట్ 150 ఇవన్నీ కూడా మనం ఇన్హౌస్ లో రెడీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పీసీబీ అంతా అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ద టెస్టింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి లేజర్ ప్రింటింగ్ అండ్ ఈ సెక్షన్ కి మనం తీసుకుంటాము. లేజర్ ప్రింటింగ్ మొత్తం లేజర్ ప్రింట్ చేసేసి బ్రాండింగ్, లేబులింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లేబులింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ మన దగ్గర ఇక్కడ అవుతాయి. ప్రొడక్ట్ వైజ్ అయితే చూసారు కదా, ఇప్పుడు మన దగ్గర టోటల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ ఇప్పుడు మనకి సర్టిఫికేషన్ పరంగా యూడీకే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎట్లా మనం దాన్ని బిలీవ్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది ZRACAT సర్టిఫికేట్, సో 0 ఎఫెక్టివ్ అండ్ 0 డిఫెక్టివ్ ప్రోడక్ట్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ సర్టిఫికేట్ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది మనకి రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ దట్ వి రిసీవ్ దట్ ZRACAT సర్టిఫికేట్ అండ్ దిస్ ఇస్ ద ట్రేడ్ మార్క్. కంపెనీకి సంబంధించి యూడీకే అనేది మనం సపరేట్ గా బ్రాండ్ చేయించడం జరిగింది. ఓఈఎం చేస్తున్నాం కాబట్టి ఓఈఎం తో పాటు మన ప్రోడక్ట్ కూడా మార్కెట్ లకి రిలీజ్ చేయాలన్న ఒక దాంతో మనము ఇది 2020లోనే మనం ఇది ట్రేడ్ మార్క్ సంబంధించింది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈవెన్ వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ థర్డ్ పార్టీ త్రూ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్
మీకు ఇది తెలుసు ఆల్రెడీ, ఉద్యమ్ సర్టిఫికేట్ అండ్ నేషనల్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ దానికి సంబంధించి మేము గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిన దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ కంపెనీకి ఎప్పుడు ఇన్కార్పొరేషన్ అనేది కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019 జూన్ 10 రోజు మనకి ఇన్కార్పొరేషన్ అయింది, ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది. 2019 లో అయింది ఇది జిఎస్టీ. అండ్ మనకు రికగ్నైజ్డ్ బై ద మీకు కనబడుతుందా సర్టిఫికేట్ వచ్చేసి రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అండి. డిపిఐ, డిపార్ట్మెంటల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ నుంచి మనకి ఇది వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్అప్ కంపెనీగా మనకి ఇది రావడం జరిగింది. అండ్ దెన్ 2022లో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ చూడండి మీరు, 2022లో తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి స్టార్ట్అప్ ఐడి క్రియేట్ చేసి రికగ్నైజ్డ్ చేయడం జరిగింది. సో ఇది మన సర్టిఫికేషన్ పార్ట్ వరకు వచ్చేసి అయితే ఇది మనం చూసుకోవచ్చు. ఎంటైర్ మన కంపెనీ ట్రస్టబిలిటీ, క్రెడిబిలిటీ, మార్కెట్ లో ఎంత వరకు రీచ్ అనేది కూడా మీరు చూడండి. సో ఇంటికి ఒకవేళ మీరు సంబంధించిన లైట్స్ ఏవి తీసుకోవాలి అనుకున్నా ఫస్ట్ ఒకసారి చూడండి, మా కోడ్ తీసుకోండి. ఈ కోడ్ తీసుకున్నాక మీకు ఏదైతే క్వాలిటీ అష్యూరెన్సీ అనేది డెఫినెట్లీ మా కంపెనీ నుంచి అనేది అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ విజిట్ చేయండి ఫ్యాక్టరీ, మీకు దాని క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియదు.